అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా ఆర్వైస్లు మరియు వాసవి క్లబ్ 7 తరఫున ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన చెప్పిన మాట ప్రకారంగా కూడా వయస్సులకి ప్రముఖ స్నానం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంగతి మా వయసులందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు మా సోదరి అలేఖ్య గారికి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇవ్వడం ఒక శుభ పరిణామంగా మేమందరం భావిస్తున్నాము. ఈ సందర్భంగా మా వాసవి క్లబ్ 7 మరియు మిత్రుల తరఫున కూడా ఈరోజు వారి నుంచి అభినందించడం జరిగింది. అందుకు కృష్ణారెడ్డి గారికి కావలి పట్టణ ఆర్వైఎస్ల తరఫున మరియు వాసవి క్లబ్ 7 తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ యానాశెట్టి గారి అన్నయ్య శ్రీ పోతుగుండ అలేఖ్య గారికి ఏఎంసీ చైర్మన్గా రావడం ప్రథమ కారణం శ్రీ దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు. ఆర్వైఎస్లకి ప్రముఖ స్థానం కల్పిస్తూ ఆర్వైఎస్ల వెంట సపోర్ట్గా ఉంటున్నందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్వైఎస్లకి ఎల్లప్పుడూ అండదండలు అందిస్తున్నందువల్ల ఆర్వైఎస్లు కూడా 99% ఎమ్మెల్యే గారు వెంట ఉంటూ ఆయనకి మేము సపోర్ట్ రకాల ఉంటున్నామని ఈ వాసవి క్లబ్ 7 తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. కావలి శాసనసభ్యులు పెద్దలు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు నా మీద నమ్మకం ఉంచి ఈరోజు కావలి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నాకు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలోనే నేను 2014లో మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి కూడా పార్టీకి పనులు చేసుకుంటూ అన్ని పనులు చేస్తూ అదేవిధంగా ఈరోజు నా మీద నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోనే కావలి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా మీద నమ్మకం ఉంచి నా మీద పెట్టిన బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తిస్తానని అందరం కలిసి పనిచేసి మా మీద నమ్మకం ఉంచినందుకు కృష్ణారెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యత సక్రమంగా నెరవేరుస్తానని చెప్పని తెలియజేసుకుంటూ మా నాన్నగారైన రండి యానాశెట్టి గారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయని చెప్పని తెలియజేస్తున్నాను.